ఇయాల రేపు అంగడికి పోయేది లేదు, గంటలకు గంటలు తిరిగి సరుకులు సౌదలు కొనేది లేదు. ఆన్లైన్ ఆర్డర్లు పెడితే అన్నీ ఇంటి ముంగటికే వస్తున్నాయి. ఇక నెరి పట్టణాలల్లో కొలువులు చేసేటోళ్ళు అయితే ఇంట్లో పొయ్యి ముట్టించేదే లేదు. తిండి కాడ నుంచి అంత ఆన్లైన్లోనే ఆర్డర్లు పెట్టుకున్న వాళ్ళకు కడుపు నిండుతుంది, కంపెనీ వాళ్ళకు ఆమ్దాని గట్టిగా వస్తుంది. కానీ మనం పెట్టిన ఆర్డర్లు తెచ్చేటి గీళ్ళకే తిప్పలన్నీ. పట్నంలో బగ్గ పైసలున్నోళ్లకు బువ్వ మోసుకపోయేటోళ్ళు రోడ్డెక్కి రూపల్లా. అదే జొమాటో డెలివరీ బాయ్స్ కష్టానికి తగ్గ ప్రతిఫలం రావట్లేదని బ్యానర్లు పట్టుకొని రోడ్డెక్కిర్రు. ఆర్డర్ తీసుకుంటాడు, తింటాడు, కంప్లైంట్ పెడతాడు. అక్కడ ప్రాబ్లం డెలివరీ బాయ్ తిన్నడా, మరి క్రాస్ వెరిఫై చేసుడు లేదు, ఏది లేదు. మరి మీరు చెప్పింది అసలు నమ్మరు. మేము చెప్పినాం అనుకో మాది జెన్యూనిటీ కాదంట. జస్ట్ 2 days బ్యాకే నాకే జరిగింది. ఆర్డర్లు పెట్టుకుంటుర్రట, పట్టుకపోయి ఇచ్చినాక తింటుర్రట, తిన్నాక రుచిగా లేదని చెప్తుర్రట. అది కూడా డెలివరీ బాయ్స్ చేసిన తప్పు అని వీళ్ళ మీద వేస్తుర్రట. మరి వంట గదిలకు పోయి వీళ్ళేమన్నా వండుతుర్రు అని అనుకుంటుర్రో ఎట్లనో తెలియదు గాని దినం 12 కాడ నుంచి 14 గంటలు పనిచేస్తుర్రట. రోజుకో 150 కిలోమీటర్లకు ఎక్కువనే తిరుగుతుర్రట. గాని ఆయన ఇన్సెంటివ్స్ ఇస్తలేరట. మాకు ఇన్సెంటివ్లు చాలా తగ్గించారన్న. గత 3 నెలల నుంచి వెళ్ళి ఇన్సెంటివ్లు 150 రూపాయలు కూడా ఇన్సెంటివ్ ఇచ్చిందన్న. దయచేసి మాకు ఇన్సెంటివ్లు పెంచాలని మేము కోరుతున్నామన్న. 22 కిలోమీటర్లకు 171 రూపాయలు ఇచ్చిందన్న. అప్ అండ్ డౌన్ 44 కిలోమీటర్లు అవుతుంది అతనికి. అక్కడ ఆర్డర్ పడదు. 44 కిలోమీటర్లకు వాళ్ళు ఇచ్చింది ఏంటంటే 171 రూపాయలన్న. మాకు ఇట్లా చాలా టైం వేస్ట్ చేస్తున్నారు, మాకు ఇన్సెంటివ్లు తక్కువ చేస్తున్నారు, ఇన్సూరెన్స్ కూడా ఇవ్వట్లేదన్న. వాళ్ళు ఇచ్చే 150 రూపాయల ఇన్సెంటివ్స్ దేనికి సరిపోతలేవట. రోజుకో 300 ఇయ్యాలనేటిది వాళ్ళ డిమాండ్. అంతేకాదు వానాకాలం తిప్పలైతదని కస్టమర్ల కాడ ఎక్కువ తీసుకుంటుర్రట. గాని వీళ్ళకిచ్చేతందుకు చెయ్యొస్తలేదట. వానాల తడుసుకుంటా పోయి మాలు ఇచ్చి వచ్చేటాళ్లకు ఇద్దానికి చేతులు వస్తలేవన్నట్టు. కష్టం వాళ్ళదైతే సొమ్ము కంపెనీ వాళ్ళు చేసుకుంటుర్రనుకొస్తుర్రు. మరి చూడాలే ఇప్పటికన్నా జొమాటో కంపెనీ వాళ్ళు ఏమన్నా వాళ్ళ మీద దయ తెలుస్తారో, లేకుంటే ఇట్లనే ఇడిచిపెట్టి వాళ్ళు కాకుండా ఇంకొకరిని పెట్టుకుంటాం అన్నట్టు చేస్తారో అనేటి.